ఎవ్రీవన్, నేను కుస్మా, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రతిభా సివిల్స్ అకాడమీ. ఫస్ట్లీ నేను చాలా ప్రౌడ్గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో మనం ఒక 10th అయిపోయాక కానివ్వండి, ఇంటర్ అయిపోయాక కానివ్వండి, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ ప్లస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్, అదే కాకుండా ఇంటర్ డిగ్రీ అయిపోయాక రెగ్యులర్ ఐఏఎస్ కోచింగ్. ఏంటంటే మన దగ్గర స్పెషల్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కానివ్వండి, ఈ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అంటే ఇది జనరల్గా చాలామంది ఏంటంటే జనరల్గా రాసేద్దాం, ఏముందిలే ఫ్లూక్లో వచ్చేస్తుంది అది ఇది అని అనుకుంటారు. కాదండి, ఒక ఐఐటి జేఈఈ మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో అలాగే ఈ సివిల్స్ కోచింగ్ కూడా డెఫినెట్లీ కోచింగ్ అనేది కావాలి. అది మన అకాడమీలో స్పెషల్గా నేర్పించబడుతుంది అనమాట. అది నేను స్ట్రాంగ్గా చూస్తున్నాను అండ్ ఐఎమ్ దేర్ టు గివ్ ద వర్డ్ అనమాట. ఇక్కడ కాలేజ్లో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ కానివ్వండి, అంటే మార్నింగ్ 5:30 నుంచి నైట్ పడుకునే 9:30, 10 దాకా కూడా ఒక స్కెడ్యూల్ ఉంటుందండి. అంటే మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఒక సిస్టమాటిక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కానివ్వండి, అండ్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ కానివ్వండి, అండ్ మార్నింగ్ సెషన్ 8 to 12 o'clock యూపీఎస్సికి సంబంధించిన కోచింగ్ కంపల్సరీ అనమాట. సో 12 to 1 లంచ్ అయినాక 1 to 4 వచ్చేసి అకాడమిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటర్ ఐపీకి సంబంధించిన డైలీ అకాడమిక్ స్టడీస్ జరుగుతాయి 1 to 4 o'clock అన్ని సబ్జెక్ట్స్. సో దట్ ఏంటంటే ఈక్వల్గా ఏది మిస్ అవ్వకుండా పిల్లలు డే 1 కాడి నుంచి బ్యాలెన్స్డ్గా చదివి ఆ ఎగ్జామ్ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్, స్పెసిఫికల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్, ఈ సివిల్స్ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలన్నది మా మెయిన్ మోటో. దాని తగ్గట్టు వాళ్ళని తయారు చేయడం అనేది మా డ్యూటీ అనమాట. సో ఇక్కడ మీరు తప్పకుండా ఒక్కసారి వచ్చి ఈ ఇయర్ అకాడమిక్స్ రేపు 25, 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్లీ మీ అందరూ కూడా వచ్చి లక్ష్మీ సేగల్ భవన్, మాది అశోక్ నగర్ 2nd లైన్, టైమ్స్ హాస్పిటల్ దగ్గర, కన్నూర్. మీరందరూ కంపల్సరీ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మీ ఒపీనియన్ సెల్ఫ్గా చూసి ఇక్కడ స్టాఫ్ అందరితో కూడా మీట్ అయ్యి ఆల్రెడీ చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, అదర్ థింగ్స్ గ్రౌండ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చూసి మీ పిల్లలకు కూడా తప్పకుండా ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాను. ఇది స్పెషల్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రెగ్యులర్గా అందరూ కూడా ఒక ఇంజనీరింగ్ అనో ఒక డాక్టర్ అనో వెళ్తున్నారు. అవి బ్యాడ్ ప్రొఫెషన్స్ అని నేను అనట్లేదు, కానీ డిఫరెంట్గా థింక్ చేసే పిల్లలు అందరూ కూడా దీనిలో ఒక్కసారి వచ్చి చూస్తే దాని యొక్క వాల్యూ ఏంటనేది, అంటే తల్లిదండ్రులు కూడా దీని గురించి ఎంతో కొంచెం అవగాహన ఉన్న ఒకసారి ఇక్కడికి వస్తే మేము చెప్తాం. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ బై 21 ఏజ్ కల్లా ప్రతి పిల్లలు కూడా ఇది మన 16 ఇయర్స్ నుంచి కూడా 17 ఇయర్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి కూడా ఈ కోచింగ్ కనుక తీసుకోగలిగితే 5 ఇయర్స్ ఇంటర్ ప్లస్ డిగ్రీ 5 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ కూడా ఇంకా ఎక్కువ కష్టపడితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా కొట్టేటట్టు మేము ప్రిపేర్ చేస్తాం. సో 21 ఇయర్స్ కల్లా అంటే ఒక యంగ్స్టర్ జనరల్గా 25, 26 వస్తే కానీ ఒక రైట్ జాబ్లో సెటిల్ అవ్వరండి. అంటే 23కి బీటెక్ అయిపోయిన పిల్లలు కానివ్వండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ బీటెక్ అయినా ఒక 23, 24 ఇయర్స్కి క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ వస్తుంది. ఓకే, జాబ్ వచ్చినా అది ఓన్లీ ఒక సిస్టమ్ మీద చేయటమో లేకపోతే సమ్ అదర్ థింగ్స్, ఇంకా దానిలో ప్రొడక్టివిటీ ఏముండదు. బట్ అందులో కూడా అవ్వాలన్నా చాలా టైం పడుద్ది. బట్ ఈ గవర్నమెంట్ సెక్షన్లో, గవర్నమెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్లో మాత్రం మీకు 21 కల్లా సెటిల్ అయితే మినిమం 5 to 6 ప్రమోషన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్ 60 దాకా, అంటే ఎన్ని ఇయర్స్ మీరు జాబ్ చేయొచ్చు అండ్ గుడ్ రెస్పెక్ట్, మన ఇండియాకి సర్వీస్ చేసే ఒక అవకాశం ఇందులో ఉంటుంది. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా ఒకసారి మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి, మా సివిల్స్ అకాడమీకి వచ్చి విజిట్ చేసి చూసి మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.